నెల్లూరు జిల్లాలోని రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్టేషన్ల వారీగా రౌడీ షీట్లో ఎంతమంది ఉన్నారు, ఇటీవల కాలంలో ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారా, ఏ రాజకీయ నేతలతో టచ్లో ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో రౌడీ షీటర్లను అరెస్ట్ చేసి జిల్లా జైలుకు పంపారు. మరికొందరిపై నిఘా పెట్టారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటూ శ్రీకాంత్ సెటిల్మెంట్లు చేయడం, లేడీ డాన్ అరుణ అరాచకాలపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. శ్రీకాంత్ అరుణ దందాలతో జిల్లాలోని రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపట్టారు పోలీసులు. నేర ప్రవర్తన వీడని రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించడంతో నెల్లూరు జిల్లా పోలీసులు దూకుడు కనబరుస్తున్నారు. ఏడాది వ్యవధిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన హత్యలు, హత్యాయత్నాలు, ఇతర నేరాల్లో పాల్గొన్న రౌడీ షీటర్ల వివరాలు సేకరిస్తున్నారు. పాత రికార్డులను తిరగదోడుతున్నారు. గతంలో రౌడీ షీటర్లుగా నమోదైన వారి జాబితా బయటికి తీస్తున్నారు. రౌడీ షీటర్లకు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కానీ కొందరు రౌడీ షీటర్లు రాజకీయ నేతల సిఫార్సులతో కౌన్సిలింగ్ కు వెళ్లడమే మానేశారు. దీంతో నేతల అండదండలు ఉన్న రౌడీ షీటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు పోలీసులు. స్టేషన్ల వారీగా టాప్ 10లో ఉన్న రౌడీ షీటర్లను గుర్తిస్తున్నారు. పాత కేసుల్లో వారిని అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. నేర చరిత్ర ఉన్నవారిని జైలుకు పంపడానికి సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ప్రధాన అనుచరులను ఇప్పటికే సెంట్రల్ జైలుకు తరలించారు. నెల్లూరు సబ్ డివిజన్ పరిధిలోని 6 స్టేషన్లలోనూ రౌడీ షీటర్ల ఏరివేత కొనసాగుతోంది. వేదాయపాలెం, నవాబుపేటలో 15 మంది చొప్పున, చిన్న బజార్, దర్గామిట్టలో 10 మంది చొప్పున అరెస్టు చేసి జైలుకు పంపారు. బాలాజీనగర్లో 8 మంది, సంతపేటలో 3 రౌడీ షీటర్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో తమ అనుచరుల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసు అధికారులకు ఫోన్లు చేసి ప్రశ్నిస్తున్నారు కొంతమంది రాజకీయ నేతలు. ఇలా వస్తున్న ఫోన్లను ఎస్పీ కృష్ణకాంత్ పట్టించుకోవట్లేదు. డీజీపీ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అరెస్టు చేస్తున్నామని చెబుతున్నారు. ఏ రౌడీ షీటర్కి ఏ పొలిటీషియన్ సహకరిస్తున్నారు అనే విషయాన్ని డీజీపీకి నివేదిక రూపంలో ఇస్తున్నట్లు తెలుస్తోంది. నేర ప్రవృత్తి కలిగిన వారు జైల్లోనే ఉండాలని, సమాజంలో తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. వరుస అరెస్టులతో నెల్లూరు సెంట్రల్ జైలు రౌడీ షీటర్లతో నిండిపోయింది. బెయిల్ వచ్చినా బయటికి రావడానికి రౌడీ షీటర్లు భయపడుతున్నారంటే పోలీసులు ఏ స్థాయిలో జూలు విదిలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎస్పీ కృష్ణకాంత్ హెచ్చరిస్తున్నారు.